ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత కీలకమైన వ్యాఖ్యలు ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటో తెలుసా? సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ సైకో పార్టీ అని అనేసరికి సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది అంటే జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. సైకో అంటే గొడ్డలి పార్టీ అనే అంశం పబ్లిక్ లోనికి బాగా తీసుకెళ్ళాం, బాగా వెళ్ళింది అని చంద్రబాబు నాయుడు గారు చిట్చాట్లో మాట్లాడారంటే మీడియా ప్రతినిధులతో. ఇదే లీడ్ గా తీసుకొని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గొడ్డలి పార్టీ సైకో అని మాట్లాడడం, దాన్నే లీడ్ గా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోంది అంటే సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీ ఏ లెవెల్కి వచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్రస్ట్రేషన్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా అన్నది కూడా చూడాలి. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ అరాచకాలు చేయడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం, అవతల వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ 2 ఏళ్ల కాలంలో ఏ పార్టీలో కనిపిస్తున్నాయి అన్నది కూడా చూడాలి. అసలు ఈ ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా ఉంది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి దాదాపు 7 గంటల పాటు అక్కడ నిర్బంధించడం, ఒక్క పోలీస్ అధికారి కూడా స్పందించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే అధికార పార్టీలో ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఉండాలి? ఒక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు పట్టపగలు విసిరారు అంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఉండాలి? ఏకంగా 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా అనేక విశ్లేషణలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కూడా కేసు నమోదు చేసి అన్ని పరిస్థితులు అనుకూలించింటే అరెస్ట్ చేయాలన్నంత ఫ్రస్ట్రేషన్ ఏ పార్టీలో ఉంది, ఏ కూటమిలో ఉంది అన్నది కూడా మనం చూడాలి. దాంతోపాటు రాష్ట్ర చరిత్రలో చెప్పాలంటే ఈ దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ 2 ఏళ్ల కాలంలో నమోదైన సోషల్ మీడియా కేసులు, అరెస్టులు అన్నది ఆల్ టైమ్ రికార్డ్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా బ్రేక్ చేయలేదు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపినా కూడా ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నమోదైన సోషల్ మీడియా కేసులు సరితూగవు. మరి ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈ విధంగా చేసి ఉండాలి? అసలు అధికార పార్టీ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా చాలా కూల్ గా ప్రశాంతంగా పరిపాలన చేస్తూ ఉంటే ఇలా రోజు గొడ్డలి పార్టీ సైకో, గొడ్డలి సైకో అంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, గల్లీ స్థాయి నాయకుల వరకు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా గొడ్డలి సైకో ఈ ఒక్క అంశం మీదే డిపెండ్ అయి మాట్లాడుతూ ఉన్నారంటే అధికార పార్టీకి వైసీపీ మీద ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఉండాలి? చివరకు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఏకపక్షంగా కాపులంతా ఓట్లు వేస్తే వాళ్ళ పక్షాన మాట్లాడుతున్న కాపు నాయకులు దాసరి రాము లాంటి వాళ్ళపైన ఇకపైన ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇవ్వడం ఉండదు, డైరెక్ట్ గా వచ్చి దాడులే చేస్తాం అని వార్నింగ్లు ఇచ్చే స్థాయికి కూటమి నాయకులు వెళ్తూ ఉన్నారంటే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఏ స్థాయిలో కూటమిలో ఫ్రస్ట్రేషన్ ఉండాలి? అటు టీడీపీలో కావచ్చు, ఇటు జనసేన పార్టీలో కావచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి లిక్కర్ స్కామ్ అనడం, వైసీపీని ఇరుకొని పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ఏదైనా డిఫెన్స్ లో పడినప్పుడు మళ్ళా ఆ అంశాన్ని తీసుకురావడం, నోటీసులు ఇవ్వడం, బెదిరించడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో ఉందా, వైసీపీ డిఫెన్స్ లో ఉందా అన్నది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? సైకో అంటే గొడ్డలి పార్టీ అన్నది పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది, మేము తీసుకెళ్లగలిగాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇవి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మేము ఈ గొడ్డలి సైకో అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలంతా దీని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి పప్పులో కాలేసినట్టే. 2004 ఎన్నికల్లో నాన్ని మళ్ళీ గెలిపించండి, నక్సలైట్లను లేకుండా చేస్తానని చెప్పి నక్సలైట్ల మీద కాజు చెప్పి ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఓడిపోయారో అంతకంటే దారుణంగా కూడా పరిస్థితులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జనాల్లోనికి వెళ్తున్నది ఏంటి అంటే గొడ్డలి పార్టీ సైకో అన్నది కాదు, అసలు పట్టించుకోవడమే మానేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు చూడడం కూడా పబ్లిక్ మానేశారు. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఉండడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ముందే తెలిసిపోతుంది. ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టారంటే ఏం చెప్తారు? సైకో అంటారు, గొడ్డలు అంటారు. అంతకుమించి వీళ్ళ శాఖల గురించి ఒక్క మాట మాట్లాడరు అన్న విషయం పబ్లిక్ లో అర్థమైపోయింది. అందుకే తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ మీద, వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద పబ్లిక్ లో ఆసక్తి కూడా వెళ్ళిపోయింది. అసలు పబ్లిక్ లోనికి వెళ్తున్న అంశాలు ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఏకంగా 3,50,000 కోట్ల రూపాయలు అంటే వైసీపీ హయాంలో 5 ఏళ్లలో చేసినప్పుడు 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు చూడు. ఇది కూడా పబ్లిక్ లోనికి మెల్లగా వెళ్తోంది. ప్రతి గ్రామంలో 4 బెల్ట్ షాపులు పెట్టారు కదా, ఇది పబ్లిక్ లోనికి వెళ్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా డిఎస్సిలో అక్రమాలు అంటూ వైసీపీ తీసుకొచ్చిన అంశం అన్నది పబ్లిక్ లోనికి చాలా స్పీడ్ గా వెళ్తోంది. వారం పాటు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎట్టకేలకు అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి ఆర్గ్యుమెంట్, ఎవరి ప్రచారం పబ్లిక్ లోనికి వెళ్తోంది అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవచ్చు. పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది తమ పరిధిలోని ఇసుక, మట్టి అంతా ఏ నాయకుడు ఏ విధంగా తోలుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి సొంత మీడియాలో కూడా ఎలాంటి కథనాలు వస్తున్నాయి,
వీటిపైన చర్చ నడుస్తోంది. విశాఖపట్నంలో మొత్తం ఎకరం కాదు, గజం కాదు, కావాలంటే మొత్తం అంతా 99 పైసలకి భూమి ఇచ్చేస్తామని నారా లోకేష్ గారు చెప్పిన మాట బాగా జనంలో నానుతోంది. అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 20,000 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద కూడా పబ్లిక్ లో చర్చ నడుస్తోంది. ఇవన్నీ పైకి కనిపించకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ మీడియా స్కేల్ ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సైకో జగన్ అంటుంటే రోజు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తూ ఇదిగో మేము ప్రసారం చేశాం కాబట్టి పబ్లిక్ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే 2029 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమవుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సైకో, జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ అని ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి ఉంటే నమ్మే వాళ్ళు ఉండేవాళ్ళేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీఆర్ గారిని విలువలు లేని వ్యక్తి, ఆ వ్యక్తి స్త్రీలోడు అంటూ బట్టలు లేకుండా కార్టూన్లు వేయించిన ఉదంతాల నుంచి, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారిని రాక్షసుడు, టెర్రరిస్ట్ అనడం, సోనియా గాంధీని కాంగ్రెస్ వాళ్ళని కొడవళ్లతో నరకాలి అనడం, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏ విధంగా ఈ మధ్య కూడా ప్రచారం చేయిస్తున్నారు, వైఎస్ఆర్ మీద ఎలాంటి ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద గత 12 ఏళ్లుగా 15 ఏళ్లుగా ఏ విధంగా ప్రచారం చేయిస్తున్నారు, ఇవన్నీ పబ్లిక్ చూసిన తర్వాత అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్ళు వేయించడం, ఇవన్నీ చూసిన తర్వాత తప్పు అవతల వాళ్ళలో లేదు, చంద్రబాబు నాయుడు గారే తనకైతే ఎవరు ఎదురుగా నిలబడతారో, తనకు ఎవరు పోటీగా వస్తారో వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేయించడం అన్నది ఈ రోజు కాదు, ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవతల వాళ్ళ సైకో లేకుంటే గొడ్డల పార్టీ అని అంటానే గుడ్డిగా నమ్మే స్థితిలో పబ్లిక్ లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు, ఒక పార్టీ గురించి గౌరవ మర్యాదలు కూడా వదిలేసి ఒక పార్టీని గొడ్డల పార్టీ, సైకో పార్టీ అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన క్రైసిస్ ను లోన ఫేస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంది. దాని నుండి తప్పించుకోవడానికే ఇలా పబ్లిక్ ను మభ్య పెట్టడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీడియాకు ఇది తొలి నుంచి కూడా అలవాటే అన్న ఒక స్పష్టత పబ్లిక్ లో ఉంది. ఈ ప్రచారం అన్నది పనిచేసే అవకాశాలు లేనే లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ మీద, రాజకీయ ఎత్తుగడల మీద, తెలుగుదేశం పార్టీ మీడియా చేసే ప్రచారాల మీద పబ్లిక్ కి చాలా అవగాహన ఉంది.